Hi dear friends, welcome back to our channel and VINAY KUMAR Basics of Physics. Dear friends, మన ఛానల్లో ఎంసెట్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్లో ఉంటే చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలా ఉంటుందంటే ప్లేలిస్ట్లో ఎంసెట్ /ఏపీసెట్ బ్రాకెట్లో చాప్టర్ నేమ్ ఉంటుంది. దాంట్లో మీకు చాలా క్వశ్చన్స్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటాయి, చూసుకోండి. ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎస్పెషల్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. See the first question. ఇక్కడ మనకు క్వశ్చన్ బోర్డు మీద చూడండి. 2 moles of triatomic gas gamma is equals to 4/3 at temperature 327 degrees Celsius expands adiabatically such that its volume become 8 times its initial volume. Later, the temperature of the gas is doubled in an isochoric process. The total work done in the two process is, where R is the universal gas constant. సో ఇది మనకి 14th May 2023 ఇచ్చాడు. ఆప్షన్స్ 900R, 1800R, 1200R, 300R. ఇక్కడ R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. చూడండి ఒకసారి. 2 moles ఆఫ్ ట్రైఅటామిక్ గ్యాస్, 2 moles ఆఫ్ గ్యాస్ ఉంది ఒక సిస్టంలో. దాని యొక్క మోలార్ స్పీడ్ రేషియో ఎంత ఉంది? 4/3 ఉంది. గామా ఈజ్ ఈక్వల్స్ టు 4/3. ఎంత టెంపరేచర్ ఉందంట? 327 degrees Celsius. ఒక గ్యాస్ ఉంది, ట్రైఅటామిక్ గ్యాస్, దాని టెంపరేచర్ ఎంత? 327 degrees Celsius అట. అదేమైంది? ఎక్స్పాండ్స్ అడియాబాటికలీ సచ్ దట్ ఇట్స్ వాల్యూమ్ బికమ్ 8 times. సో ఏమైంది? దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్. లేటర్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ డబుల్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్. సో మనకి 2 moles ఆఫ్ ట్రైఅటామిక్ గ్యాస్ అనేది టెంపరేచర్ ఎంత ఉంది? T1 టెంపరేచర్ ఎంతట? 327 degrees Celsius ఉందట. ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూమ్ని మనం V1 అనుకుందాం. వాల్యూమ్ ఏమనుకున్నాం? V1 అనుకుంటున్నాం. సో దాని టెంపరేచర్ T2 ఇంక్రీజ్ అయినప్పుడు దాని వాల్యూమ్ ఏమైందట? దాని వాల్యూమ్ మనకి 8 times అయిందట. 8V1. సో ఇనిషియల్ వాల్యూమ్ మనం V1 అంటున్నాం. T1 టెంపరేచర్ నుంచి T2కి వచ్చేసరికి దాని యొక్క వాల్యూమ్ ఏమైంది? 8V1 అయింది. ఏ ప్రాసెస్లో అంటే 8 times ఇంక్రీజ్ అయింది. ఏ ప్రాసెస్లో? అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఇన్ విచ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ 0 ఇన్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. ఏ ప్రాసెస్లో అయితే ఇన్ ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఇఫ్ దెర్ ఈస్ no change in heat energy, that should be called as adiabatic process. Adiabatic process సడన్గా జరుగుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ కేస్. తర్వాత ఏమన్నాడు? ఏవైతే మనం టెంపరేచర్ T2 ఉంటుందో ఆ టెంపరేచర్ డబుల్ చేస్తున్నాడట. లేటర్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈస్ డబుల్డ్ ఇన్ అన్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఫస్ట్ ఏమో అడియాబాటిక్ ప్రాసెస్ ఇచ్చాడు, ఇప్పుడు ఐసోకోరిక్ ప్రాసెస్ ఇచ్చాడు. సో ఇక్కడ ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ద థర్మోడైనమిక్ ప్రాసెస్ ఇన్ విచ్ డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు 0. చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది 0. థర్మోడైనమిక్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, లేదా చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాము. సో ఈ రెండు సందర్భాల్లో మనకి అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ కనుక్కోవాలి, ఐసోకోరిక్ ప్రాసెస్లో వర్క్ డన్ కనుక్కోవాలి. ఆ రెండింటిని మనం యాడ్ చేస్తే టోటల్ వర్క్ డన్ ఎంత వస్తుందో ఐడెంటిఫై చేయాలి. సో కాబట్టి మనకి దేని బేస్ చేసుకుని చెప్తామంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ బేస్ చేసుకుని చెప్తాము. ఫస్ట్ మనం ఇక్కడ ఐసోకోరిక్ తీసుకుందాం. ఐసోకోరిక్ ప్రాసెస్లో సింపుల్గా మనకి dQ ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dW. దీన్ని మనం ఎప్పుడు కూడా రాస్తాం, డెల్టా Q ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ డెల్టా W రాస్తాం. సో డెల్టా Q ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ దీన్ని మనం dW ఈజ్ ఈక్వల్స్ వాట్, రైట్, PdV అని రాస్తాం. సో కాబట్టి డెల్టా W ఈజ్ ఈక్వల్స్ వాట్, PdV. వర్క్ డన్ ఎంత? PdV. dV అంటే ఏంటి? ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్. సో ఐసోకోరిక్ ప్రాసెస్లో మనం ఏమంటున్నాం? చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈస్ 0 అంటున్నాం. కాబట్టి ఆబ్వియస్లీ దెర్ ఈస్ నో వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్.
సో కాబట్టి ఏవైతే మనం W2 అనుకున్నామో ఆ W2 వాల్యూ ఎంత 0. ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్ దెర్ ఈస్ నో వర్క్ డన్. వై? బికాస్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆర్ వాల్యూమ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో కాబట్టి మనం W2 వాల్యూ 0 ఉంది కాబట్టి టోటల్ వాల్యూ W ఈజ్ ఈక్వల్స్ టు W1 ప్లస్ W2 రాస్తున్నాం. ఇక W2 వాల్యూ 0 కాబట్టి టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ వాట్ W1. ఈ W1 అంటే ఏమంటున్నాం? వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ అంటున్నాం. సో కాబట్టి మనం W1 వాల్యూ కనుక్కుంటే మనకు ఆటోమేటిక్గా టోటల్ వర్క్ డన్ కనుక్కున్నట్టే. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ కనుక్కోవాలి. దానికోసం మనకి ఇక్కడ చూడండి dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw, ddu ప్లస్ dw. ఏమన్నాం? ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ dq ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్స్ వై 0 ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. సో ఇఫ్ యూ కెన్ రైట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ యూ కెన్ రైట్ లైక్ దిస్, du ఈజ్ ఈక్వల్స్ టు dw. సో ఈ du అంటే ఏంటి? నథింగ్ బట్ NCV డెల్టా టీ, NCV డెల్టా టీ. ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ n వాల్యూ ఇచ్చాడు, CV వాల్యూ మనకు కావాలి. గామా ఈజ్ ఈక్వల్స్ టు CP/CV దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇచ్చాడు. సో మనకి CV వాల్యూ కావాలి. ఎట్లా వస్తుందని చూడండి, CP/CV ఈజ్ ఈక్వల్స్ టు 4/3. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ ది 1 ఆన్ బోత్ సైడ్స్ లైక్ దిస్, 4/3 - 1. సో అప్పుడు CP minus CV is equals to what? 4 minus 3/3. That is what? CP minus CV is equals to 1/3. CP minus CV means what? R by CV is equals to 1/3. Then CV is equals to what? 3R. CV is equals to what? 3R. So ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. For triatomic gases CV is equals to 3R. సో అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దెన్ డెల్టా U ఈజ్ ఈక్వల్స్ వాట్? N, 2 moles is given, and CV 3 into R డెల్టా T. సో ఇప్పుడు ఈ డెల్టా T వాల్యూ కావాలి. సో ఈ డెల్టా T వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. మనకి ఇచ్చిన ప్రాసెస్ ఏంది? అడియాబాటిక్ ప్రాసెస్. సో అడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి సో మనకి T into V2 power of gamma minus 1 is equals to constant. Clear? సో కాబట్టి అప్పుడు దాని నుంచి రాయొచ్చు T1/T2 is equals to V2 power of V1 to power of gamma minus 1 by V2 power of gamma minus 1. So simply T is proportional to 1/V కదా. సో V2/V1 whole to power of gamma minus 1. సో ఆల్రెడీ T1 ఎంత ఇచ్చాడు? దట్ ఈస్ వాట్? 327. దట్ ఈస్ వాట్? 327 ప్లస్ 273. సో 327 273 is 10 600. వాట్ ఈస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు 600 కెల్విన్. సో మనకి కావాల్సింది T2 కావాలి. సో కాబట్టి 600/T2 ఈజ్ ఈక్వల్స్ టు V2. ఎన్ని రెట్లు పెరుగుతున్నాడు? 8 V1s. కాబట్టి అగైన్ దట్ ఈస్ వాట్? V1. అగైన్ గామా minus 1. గామా minus 1 ఎంత? గామా వాల్యూ ఎంత? 4/3. 4/3 minus 1. Then 600/T2 is equals to, so V1 cancel. 4/3 minus 1 means what? 1/3. So 8/1 whole to power of 1/3. Then 600/T2 is equals to what? 8 రాయొచ్చు, 2 cube రాయొచ్చు, whole to power of 1/3. 3 cancel. Then 600/T2 is equals to what? 2/1. Then T2 is equals to what? 600/2. Cross multiplication. 2T is equals 600. Then T2 is equals to what? 600/2. Then T2 is equals to what? As 300 Kelvin. 300 Kelvin. So T1 is 600 Kelvin and T1 is 600 Kelvin and T2 is 300 Kelvin. సో అప్పుడు మనం టెంపరేచర్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 300 Kelvin వచ్చింది. సో మనకి ఇప్పుడు ఫార్ములా ఏముంది? డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు N into 3R into డెల్టా T. క్లియర్? సో కాబట్టి ఇక్కడ du ఈజ్ ఈక్వల్స్ టు dw. ఈ du వాల్యూ ఎంత అనుకున్నాం? NCV dt అంటున్నాం. N అంటే 2 అండ్ దిస్ ఇస్ 3R. CV అంటే డెల్టా T. డెల్టా T ఎంత ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక డెల్టా W ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు 2 into 3R into temperature difference 600 minus 300. That means what?
delta dW is equals to what? 2 into 3R into 300. Again 600 into 3R. Then it is what? 1800 R. So this is what nothing but W1 or dW. So adiabatic process లో వర్క్ డన్ ఎంత 1800 వచ్చింది అండ్ ఐసోబారిక్ ప్రాసెస్ లో 0. therefore total వర్క్ డన్ ఎంత 1800 ప్లస్ 1800 R ప్లస్ 0, దట్ ఈస్ వాట్ 1800 R. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. See the next question. ఇది ఒక డిఫరెంట్ మోడల్. Two identical containers A and B with frictionless pistons contains the same ideal gas at the same temperature and same volume V. The mass of the gas A is Ma and that in mass B is mass Mb. The gas in each cylinder is now allowed to expand isothermally to the same final volume 2V. The changes in the pressure of the gas in A and B is found to be 2 delta P and 3 delta P respectively. Then the relation between Ma and Mb is, ఇది మనకి 13th May 2023 ఇచ్చాడు. ఆప్షన్స్ 3Ma is equals to 4Mb, 3Ma is equals to 2Mb, 2Ma is equals to 3Mb, 4Ma is equals to 3Mb. సో మనకి చూడండి, టూ ఐడెంటికల్ కంటైనర్స్ ఏ అండ్ బి, రెండు కంటైనర్స్ ఉన్నాయట, దాంట్లో ఒకే రకమైన ఐడియల్ గ్యాస్ ఉందట. ఓకేనా, దాంట్లో రెండు ఫిషన్స్ ఉన్నాయట, మూవబుల్ ఫిషన్స్. సో ఇలా ఉన్నాయి, ఫ్రిక్షన్లెస్ ఫిషన్స్ అన్నాడు. ఓకేనా, సో ఫస్ట్ ఏమన్నాడు, హ్యావింగ్ ద సేమ్ టెంపరేచర్ అండ్ సేమ్ వాల్యూమ్. ఫస్ట్ టైం వాల్యూమ్ సేమ్ ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ద గ్యాస్ ఇస్ ఇన్ ఈచ్ సిలిండర్ ఈస్ నౌ అలౌడ్ టు ఎక్స్పాండ్ ఐసోథర్మల్లీ టు ద ఫైనల్ వాల్యూమ్ 2V. సో ఇనిషియల్ వాల్యూమ్ రెండింటిలో V1, దీంట్లో సేమ్ ఐడియల్ గ్యాస్ ఉంది, దీంట్లో సేమ్ ఉంది. చిన్న చిన్నగా దీన్ని మూవ్ చేస్తూ ఇక్కడ తీసుకొచ్చారు, ఫైనల్ వాల్యూమ్ ఎంతంట 2V. సో ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకేనా, 2V అన్నాడు. అన్నప్పుడు ద చేంజెస్ ఇన్ ద ప్రెషర్ ఇన్ ఏ గ్యాస్ PA అండ్ PB ఫౌండ్ టు బి 2 delta P. సో ఇనీషియల్గా ఉన్నది P1 లేదా P1 అంటున్నాను, ఇక్కడ P2 అన్నాను. అప్పుడు P1 మైనస్ P2 ఎంతంట, ఏది 2 delta P అట, అండ్ దిస్ ఈస్ 3 delta P. సో ఏ అనే కంటైనర్లో ఉన్నటువంటి గ్యాస్ యొక్క ప్రెషర్ డిఫరెన్స్ 2 delta P అన్నాడు, బి అనే కంటైనర్లో ఉన్నటువంటి ప్రెషర్ 3 delta P అన్నాడు. అప్పుడు ఈ MA MBల మధ్య రిలేషన్ ఏమిటి అంటున్నాడు, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకే, రెండు కంటైనర్స్ ఉన్నాయి, దాంట్లో సేమ్ ఐడియల్ గ్యాస్ ఉంది, ఆ రెండు గ్యాసెస్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి, ఇనిషియల్గా సేమ్ వాల్యూమ్ ఉంది, అండ్ అప్పుడున్న ప్రెషర్ P1 P2. సో ఎప్పుడైతే మనకి టెంపరేచర్ సేమ్ ఉంటుందో వాట్ యూ కెన్ రైట్, P ఈజ్ ప్రపోర్షనల్ టు 1/V. అంటే బాయిల్స్ లా టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు P ఈజ్ ప్రపోర్షనల్ టు V. సో వాల్యూమ్ చేంజ్ అయితే ప్రెషర్ కూడా చేంజ్ అవుతుంది. స్టార్టింగ్ ఉన్న ప్రెషర్ P1 అన్నాం, ఇక్కడ దాన్ని సమ్ P1A వాటర్ మేబీ. సో ఇక్కడ కూడా P1 అంటున్నాను, తర్వాత నెక్స్ట్ P2 అన్నాను. సో P1A అండ్ P2A అనుకుందాం, సార్ B. సో అంటే ఏంటి, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ప్రెషర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మొదటి దాని యొక్క చేంజ్ ఏంటంటే ప్రెషర్ 2 delta P అట, నెక్స్ట్ దాని ఏమో 3 delta P అట. అప్పుడు ఆ గ్యాసెస్ యొక్క మాస్ యొక్క రేషియో, ఏవైతే ఐడియల్ గ్యాస్ ఫస్ట్ దాంట్లో ఉందో దాని మాస్ MA అనుకోవాలి, సెకండ్ దాంట్లో ఉన్న మాస్ MB అనుకోవాలి. సో ఇక్కడ క్లూ ఏంటంటే రెండు మనకి సేమ్ ఐడియల్ గ్యాస్ కాబట్టి ఇట్ హ్యాస్ సేమ్ మాలిక్యులర్ మాస్. సో ఇప్పుడు ఆ రెండింటి యొక్క మాసెస్ మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అది మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్. సో ఒక్కసారి చూద్దాం జాగ్రత్తగా. ఫస్ట్ వన్ ఏమన్నానంటే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, PAI అంటున్నాను, ఏంటి ప్రెషర్ ఆఫ్ గ్యాస్ A ఇనిషియల్ ప్రెషర్, అండ్ PBI ఆర్ PAF ఫైనల్. సో దీనిని ఏమన్నానంటే డెల్టా PA అన్నాను. ఓకేనా, PAI అంటే ఇనిషియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ A ఇన్ సిలిండర్ A. ఓకే, ఇది ఫైనల్ ప్రెషర్. అండ్ డిఫరెన్స్ ఎంత, డెల్టా PA ఇచ్చాడు, ఎంత వచ్చింది మనకి, అది 2 delta P ఇచ్చాడు, 2 delta P ఇచ్చాడు. అదేవిధంగా సెకండ్ దానికి PBI మైనస్ PBF ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా PB అన్నాను, డెల్టా PB అన్నాను. అదే ఎంత ఇచ్చాడు, 3 delta P ఇచ్చాడు, 3 delta P ఇచ్చాడు. సో ఇక్కడ దీని ఈక్వేషన్ నెంబర్ 1, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో మనకి
పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. అప్పుడు ప్రెషర్ అంటే ఏం రాయొచ్చు? ఎన్ఆర్టీ బై వి అని రాయొచ్చు. పి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ బై వి. కాబట్టి ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఏం రాయొచ్చు అంటే డెల్టా పిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తున్నానంటే పిఏఐ అంటే ఏంటి? ఎన్ఏఆర్టీ బై విఏ, దట్ ఈస్ ఇనిషియల్ వాల్యూమ్, మైనస్ and NAI and this is NAF RTF. సో ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ సేమ్ ఉంటుంది, డైరెక్ట్ టీ రాస్తే నో ప్రాబ్లం. ఒకసారి చూడండి, పిఈసి ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ బై వి అని రాస్తున్నాం. రాసే క్రమంలో ఇక్కడ పిఏఐ అంటే ఏం రాసుకోవచ్చు? ఎన్ఏఆర్టీ బై విఐ మైనస్ NART by VF రాయొచ్చు. సో దట్ ఈస్ వాట్? PAI minus PAF, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్? 2 delta P, 2 delta P. సో ఇక్కడ NART ఈజ్ కామన్, అప్పుడు ఏమవుతుంది? NART ఈజ్ కామన్, అప్పుడు 1 by V. ఇనిషియల్ వాల్యూమ్ ఎంత? 1 V. నెక్స్ట్ ఎంత? ఫైనల్ వాల్యూమ్ 2V. సో కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు? డెల్టా పిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఏఆర్టీ ఆఫ్ ఎల్సిఎం చేయండి. ఎస్ వాట్ ఈస్ 2 minus 1 by 2V. దెన్ డెల్టా పిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఏఆర్టీ 2 minus 1 1 by 2V. క్లియర్? సో డెల్టా పిఏ వాల్యూ ఎంత వచ్చింది? ఎన్ఏఆర్టీ బై 2V వచ్చింది. ఓకేనా? సో సిమిలర్లీ ఇదే ప్రాసెస్ మనం చేస్తే డెల్టా పీబీ కూడా ఏమొస్తుందంటే ఎన్ఏఆర్టీ బై 2V అని వస్తుంది. క్లియర్? సో ఆబ్వియస్లీ ఇక్కడ దిస్ ఇస్ ఎన్బి. సో అప్పుడు డెల్టా పిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఏఆర్టీ బై 2 వచ్చింది, డెల్టా పీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్బిఆర్టీ బై 2V వచ్చేసింది. సో వచ్చిన తర్వాత మనం వాటి యొక్క రేషియో రాద్దాం. రేషియో రాసినప్పుడు డెల్టా పిఏ వాల్యూ ఎంతమ్మా? 2 delta P, 2 delta P by delta B వాల్యూ ఎంత? 3 delta P ఈజ్ ఈక్వల్స్ టు NART by 2V by NBRT by 2V. 2V క్యాన్సిల్, RT క్యాన్సిల్, మనకేం మిగులుతుంది ఇక్కడ? 2/3 ఆఫ్, సో 2/3 ఆఫ్ NA బై NB మిగులుతుంది. సో మరి మనకు కనుక్కోవాల్సిన రిలేషన్ ఏంటో ఉంది? మాసెస్లో ఉంది. ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటి? మోల్స్లో ఉంది. సో కాబట్టి ఆ మోల్స్కి మాస్కి మధ్య రిలేషన్ ఏముందో ఐడెంటిఫై చేయాలి. మనకు తెలిసిందే కదా, N ఈజ్ ఈక్వల్స్ వాట్? M బై M, మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బై మాలిక్యులర్ మాస్. సో కాబట్టి ఇక్కడ NA అంటే ఏం రాస్తున్నానంటే MA బై క్యాపిటల్ M అండ్ NB ఈజ్ ఈక్వల్స్ టు NB బై క్యాపిటల్ M. సేమ్ గ్యాస్ కాబట్టి మాలిక్యులర్ మాస్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఆ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమవుతుంది? 2/3 ఈజ్ ఈక్వల్స్ టు NA MA బై క్యాపిటల్ M బై MB బై క్యాపిటల్ M. క్యాపిటల్ M క్యాన్సిల్, అప్పుడు 2/3 ఈజ్ ఈక్వల్స్ టు MA బై MB. సో కాబట్టి మనకు ఆబ్వియస్లీ ఏం రాయొచ్చు? 2MB ఈజ్ ఈక్వల్స్ టు 3MA ఆర్ 3MA ఈజ్ ఈక్వల్స్ టు 2MB. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. 3MA ఈజ్ ఈక్వల్స్ టు 2MB. క్లియర్? See the next question. In a process, the work done by the system is equals to decrease in its internal energy. The process that the system undergoes is options: isothermal process, adiabatic process, isobaric process and isochoric process. ఒక ప్రాసెస్ ఉందంట, ఆ ప్రాసెస్లో ఏమవుతుందంట? వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఒక ప్రాసెస్ ఉంది, డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో DU దేని ఈక్వల్ వస్తుందంట? ద వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు DW ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ DU. DW అంటే ఏంటి? వర్క్ డన్. ఓకే, అండ్ DU అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ.
ఇంటర్నల్ ఎనర్జీ. క్లియర్. వర్క్ డన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? నెగిటివ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే డిక్రీజెస్. ఇక్కడ డిక్రీజ్ మనం ఏం చూపిస్తున్నాం? మైనస్తో చూపిస్తున్నాం. అది కండిషన్. ఒక ప్రాసెస్లో dW ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ du అయితే ఆ ప్రాసెస్ అనేది ఏ ప్రాసెస్ అవుతుంది? ద ప్రాసెస్ దట్ సిస్టమ్ అండర్గో, ఏ ప్రాసెస్లో వెళుతుంది? ఐసోథర్మల్ ప్రాసెస్ అన్నాడు, అడియాబాటిక్ ప్రాసెస్ అన్నాడు, ఐసోబారిక్ ప్రాసెస్ అన్నాడు, ఐసోకోరిక్ ప్రాసెస్ అన్నాడు. వాట్ ఈస్ ఐసోథర్మల్ ప్రాసెస్? The thermodynamic process in which the temperature remains constant or there is no change in temperature. సో ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్లో టీ అనేది టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందో లేదా చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 అవుతుందో దాన్ని మనము ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. అదేవిధంగా ఎక్కడైతే హీట్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుందో ద ప్రాసెస్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ ఆర్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ heat energy, that should be what we call adiabatic process. And isobaric process, ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్లో ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో లేదా చేంజ్ ఇన్ ప్రెషర్ ఈస్ ఈక్వల్స్ టు 0 అయితే దాన్ని ఐసోబారిక్ ప్రెషర్ అంటారు. నెక్స్ట్ ఐసోకోరిక్ ప్రాసెస్, ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్లో అయితే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో లేదా చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈస్ 0 అవుతుందో దాన్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటారు. సో మరి ఈ 4 ప్రాసెస్లో ఈ కండిషన్ అప్పుడు ఆ సిస్టమ్ అనేది ఏ ప్రాసెస్లో ఉంటుంది అది క్వశ్చన్ మనకి. ఓకేనా? సో దీనికి మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకుంటున్నాం. dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw అని తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw అంటే ఏమని ఇచ్చాడు? మైనస్ du అని ఇచ్చాడు. వాట్ ఈస్ dw? మైనస్ du. సో కాబట్టి dq ఈజ్ ఈక్వల్స్ టు du మైనస్ du, దెన్ dq ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి dq ఈజ్ ఈక్వల్స్ 0 అయితే అదే ప్రాసెస్ అనుకున్నాం ఇంతకుముందే మనము, అడియాబాటిక్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వాట్ అడియాబాటిక్ ప్రాసెస్. డెల్టా q ఈజ్ 0 కాబట్టి మనకి సిస్టమ్ అనేది అడియాబాటిక్ ప్రాసెస్లో ఉంటుంది. కాబట్టి బి ఆప్షన్ ఇస్ రైట్ వన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ హెల్ప్ అవుతుంది. సో కాబట్టి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.